नाज़रीन अस्सलाम वालेकुम। BDN न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन शहर जहां एक अहम मसला हिंदू अक़ीदतमंदों की तवज्जो का मरकज़ बना हुआ है। 2 साल कबल बोधन के आचनपल्ली ऑटो नगर के सामने गणेश के लिए एक कार शेड तामीर किया गया था, जहां हर साल गणेश की मूर्तियों को रखा और फ़रोख्त किया जाता था। लेकिन पिछले 2 बरसों से यहाँ न कोई दुकानदार आया और न ही फ़रोख्त का सिलसिला जारी है। नतीजा ये हुआ कि इस शेड में रखी गई गणेश की मूर्तियां अब खस्ता और बोसीदा हालत में पड़ी है, जिससे हिंदू बिरादरी के जज्बात मजरूह हो रहे हैं। इस सिलसिले में बोधन टाउन के बीजेपी कायदीन ने सब कलेक्टर से मुलाकात की और एक तहरीरी याददाश्त पेश की। उन्होंने मुतालबा किया कि फौरी तौर पर इन मूर्तियों के विसर्जन के इंतजाम किए जाएं, ताकि इस मजहबी मसले को हल किया जा सके। इस मौके पर बीजेपी टाउन सदर गोपी किशन ने वाज़ेह किया कि अगर फौरी इक़दाम ना किए गए तो अवामी जज्बात मज़ीद भड़क सकते हैं। इस मौके पर साबिक़ा काउंसलर धरमपुरी, टाउन जनरल सेक्रेटरी अरविंद, नायब सदर संदीप, BJYM सदर गौतम गौड़ के अलावा दीगर मौजूद थे। నేడు బోధన్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ఆటో నగర్ ఎదురుగా ఒక గణపతి షెడ్డు 2 సంవత్సరాల క్రితం ఎవరో వేయడం జరిగింది. అక్కడ చాలా గణపతులు పెట్టుకొని ఆయన అమ్ముకోవడం జరిగింది. అమ్మిన కాడికి అమ్మి మిగతా గణపతులు అక్కడనే పెట్టేసి 2 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ లేకపోవడంతో ఆ షెడ్డు శిథిల వ్యవస్థకు చేరి అక్కడ గణపతులన్నీ కాళ్ళు చేతులు ఇరిగి దీన స్థితిలో పడి ఉండడం చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని బోధన్ బీజేపీ పట్టణ శాఖ గుర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కావున ఈ యొక్క విషయాన్ని మేము ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది, వెంటనే ఆ గణపతుల్ని నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, లేకపోతే అది మా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి సార్ అని చెప్తే వారు వెంటనే స్పందించి నేను దానిని 100% నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను, ఈ విషయాన్ని కమిషనర్ గారికి కూడా ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకసారి ఇట్లా గణపతి షెడ్లు ఎవరైనా వేస్తే పర్మిషన్ లేకుండా ఇలాంటి షెడ్లు వేయించి వారు ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్ళిపోతే మా ఆరాధ్య దైవము మేము మొట్టమొదటి దైవము గణపతిని ఈ విధంగా అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనిని బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ముందు ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.